వినడానికి చాలా మంది వచ్చేస్తారు. కానీ లాస్ట్ 2 years లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ స్పీచ్ కూడా కొంత బోర్ కొట్టింది. బహిరంగ సభలు కూడా బోర్ కొట్టి ఆ సభల్లో కూడా ఆయన మాట్లాడుతుండగానే వెళ్ళిపోయిన సందర్భం ఉంది. దాన్నే బీఆర్ఎస్ కొంత ఇండికేషన్ గా భావించి ఉంటే, అంటే కేసీఆర్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇక్కడ కేసీఆర్ కరోనా సమయంలో మాట్లాడితే లక్షల మంది టీవీల ముందు లైవ్ లో కూర్చొని చూసిన సందర్భం, అప్పుడు ఆ క్రేజ్ ఉంది. కానీ లాస్ట్ ఆయన టర్మ్ లో 1 year బిఫోర్ అది కొంచెం తగ్గింది. ఆ ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డి మీద పెరిగింది. రేవంత్ రెడ్డికి 2024-23 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల ముందు మన ఛానల్ కదా, అన్ని ఛానళ్ళు రేవంత్ రెడ్డి ప్రసంగాలు చూసేవాళ్ళు చాలా ఎక్కువ పెరిగిపోయినారు. అప్పుడు మొదటి 6 నెలలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఆ విధంగా ఉండింది. ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఒక నాయకుడు సోషల్ మీడియాలో ఏ విధంగా పోతుంది అన్నదాన్ని బట్టి కూడా ఒక ఇండికేటర్, పూర్తి ఇండికేటర్ అన్నను, బట్ ఆయన ట్రెండ్ ఎట్లా ఉంది, ఆయన పాజిటివ్ ఉందా, ఇప్పుడు కేసీఆర్ వార్తలు వేస్తే పెరుగుతుందా, వ్యూస్ వస్తున్నాయా, రేవంత్ రెడ్డి వార్తలు వేస్తే వ్యూస్ వస్తున్నాయి, ఇట్స్ ఆల్సో ఇండికేటర్. ఓకే. సో అందుకనే కేసీఆర్ రెగ్యులర్ గా మాట్లాడరు, రోజు మాట్లాడితే చూసేవాళ్ళు ఉండరు కదా, అందుకనే 6 నెలలకోసారి వస్తారు. మీరు అన్నారు కదా మళ్ళీ ఇంకా రెగ్యులర్ గా అవుతారా, రెగ్యులర్ గా రారాయన. తెలంగాణ భవన్ మీరు అన్నట్టు 7 నెలల తర్వాత వచ్చారు. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ వచ్చారు, అప్పుడు కూడా మధ్యలో ఒక 2 నెలలు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతినిధుల సభ ప్లీనరీ అయిన తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలలు గ్యాప్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు రారు ఆయన ఖచ్చితంగా. నేను ఇంతకుముందు చెప్పినట్టు జయలలిత కరుణానిధి టైప్ ఆఫ్ పాలిటిక్స్. జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీ బోర్డు, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీ బోర్డు తమిళనాడులో. అయినా సరే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. ఒకసారి కరుణానిధి గెలిస్తే ఒకసారి జయలలిత, ఒకసారి జయలలిత గెలిస్తే ఇంకోసారి కరుణానిధి. ఒక 2011లోనే జయలలిత దానికి బ్రేక్ వేసి 2016లో బ్రేక్ వేసి గెలిచారు. కానీ అన్ఫార్చునేట్ గెలిచిన 3 నెలలకే చనిపోయారు. అది వేరే సంగతి, 3-4 నెలలకే చనిపోయారు. సో సేమ్ అదే టైప్ ఆఫ్ పాలిటిక్స్ ను కేసీఆర్ కూడా బిలీవ్ చేస్తారు కాబట్టి మళ్ళీ రారు. మళ్ళీ మనకు ఏప్రిల్ 27న బహిరంగ సభలో పార్టీ ప్లీనరీ సందర్భంగా 25 సంవత్సరాల సందర్భంగా ఆయన స్పీచ్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకంటే అమెరికా వెళ్తున్నారు కాబట్టి